అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 112 హాస్నిపై అటాక్ చేసిన నిత్య. ఇక స్టోరీలోకి వెళ్తే ఆశ్రమంలో హాస్నిని కలిసిన రాజేంద్ర విరాట్ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూనే హాస్నిని భయపెట్టేలా మాట్లాడి వెళ్తాడు. రాజేంద్ర మాటల గురించి ఆలోచిస్తున్న హాస్ని దగ్గరికి వచ్చిన మహేంద్ర, నీలో నువ్వే ఏం మాట్లాడుకుంటున్నావు హాస్ని అని అనగానే మహేంద్ర పిలుపుకు ఉలిక్కి పడింది హాస్ని. వాట్, నాలో నేను మాట్లాడుకుంటున్నానా అని చెప్పి, గాడ్, మనసులోనే అనుకోబోయి పైకి మాట్లాడేశానా అని కంగారు పడింది. వెంటనే మహేంద్ర వైపు చూసి, ఏమైంది, నేనేం మాట్లాడాను అని కంగారుగా అంది హాస్ని. ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా హాస్ని వైపు చూస్తూ, నాతో ఏవైనా చెప్పాలనుకుంటున్నావా హాస్ని అని అడిగాడు మహేంద్ర. మహేంద్ర ఫేస్లోని సీరియస్నెస్కి భయపడుతూ, నేనేం చెప్పాలి, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని తడబడుతూ అంది హాస్ని. కానీ ఎంత దాచుకోవాలనుకున్నా తన శరీరంలోని వణుకు కానీ భయం కానీ అతని నుంచి దాచుకోలేకపోతూ ఉంది హాస్ని. 2 నిమిషాలు దీర్ఘంగా హాస్ని వైపు చూసి, ఒక విషయం నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకో హాస్ని, నా వల్ల నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ మధ్య నీ మాటల ప్రకారం మా డాడీతో నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒకవేళ నువ్వు మా నాన్న గురించి ఏమైనా మాట్లాడనుకున్నా ఎలాంటి టెన్షన్ లేకుండా మాట్లాడచ్చు. నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను హెల్ప్ చేస్తాను, అర్థమైందా అని సీరియస్గా ఆమెతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహేంద్ర. మహేంద్ర వెళ్ళిపోయాక హాస్ని ఇంకా ఆలోచనలోకి వెళ్ళిపోయింది. మహేంద్ర గారు నాతో ఇలా మాట్లాడారేంటి, అంటే వాళ్ళ నాన్న గురించి ఆయనకు ముందే తెలుసా, తెలిసి జాగ్రత్తగా ఉండమని నన్ను వార్న్ చేస్తున్నారా అని అనుకుంటుంది హాస్ని. హాస్ని దగ్గరికి వచ్చిన కీర్తి ఆమెను కదిలిస్తూ, ఏమైంది నీకు, ఇక్కడ నిలబడి ఆలోచిస్తున్నావు, చీకటి పడుతోంది, త్వరగా రా వెళ్ళిపోదాం అని అంది. తన ఆలోచనల నుంచి బయటకు వచ్చి చుట్టూ చూసుకొని, అప్పుడే చీకటి పడిపోయిందా అని చిన్నగా నవ్వుతూ, అదేం లేదే, నేను ఆశ్రమంలో పిల్లల గురించి ఆలోచిస్తున్నాను అని తడబడుతూ చెప్పింది హాస్ని. కానీ రాజేంద్ర తనతో మాట్లాడిన మాటలు కీర్తితో చెప్పడం కరెక్ట్ కాదని అనుకున్న హాస్ని ఆమెకు ఏం చెప్పలేదు. రాజేంద్ర లాంటి వాడి గురించి చెప్పి అనవసరంగా కీర్తిని డేంజర్లోకి లాగాలని హాస్నికి అనిపించలేదు. ఆశ్రమంలో పిల్లల గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు, ఇక నీకు పిల్లలు పుడితే ఎంత ఆలోచిస్తావో, అసలు ఫ్రెండ్స్ కూడా గుర్తుండరేమో అని నవ్వింది కీర్తి. కీర్తి మాటలకు కోపంగా చూస్తూ, అలా చేసేది నువ్వే, నేను కాదు అని ఉక్రోషంగా అంది హాస్ని. ఏమో, ఎవరికి తెలుసు, ముందు పెళ్ళయిందైతే నీకే కాబట్టి పిల్లలు కూడా నీకే ముందు పుడతారు అని చెప్పి, ఒసే ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, నీకున్న పెరిగితనానికి ఖచ్చితంగా అబ్బాయిలే పుడతారు. ఆ రౌడీ ఫేస్ నీకు అందకుండా పరిగెడుతూ ఉంటే వెనుక నువ్వు కూడా వాళ్ళని చేస్తావు, వాళ్ళ డైపర్స్ మారుస్తావు, ఫీడ్ చేస్తావు, ఆ చెంకనొకరు ఈ చెంకనొకరు నేను తడిపేస్తూ ఉంటే, నీ హెయిర్ మొత్తం పీకేస్తూ ఉంటే నువ్వు ఏడుస్తూ, అబ్బబ్బా ఊహించుకుంటేనే ఎంత బాగుందో తెలుసా అంటూ హాస్నిని వెక్కరిస్తూ గట్టిగా నవ్వింది కీర్తి. కీర్తి మాటలకు గట్టిగా పళ్ళు కొరుకుతూ, నా ఏజ్ జస్ట్ 19, నాకప్పుడే పిల్లలా, ఆఫీసే లేదు, ఛాన్సే లేదు అని ఉక్రోషంగా అంది హాస్ని. హలో మేడం, నీకిప్పుడు పెళ్ళైంది, నీ ఏజ్తో ఎవ్వరికీ అవసరం లేదు, నీకు పిల్లలున్నారా లేదా అని మాత్రమే అవసరం. సో నువ్వు ఇప్పుడు అమ్మాయివి కాదు, ఆంటీవి, అలానే బిహేవ్ చేయి, ఓకే అని హాస్తిని ఇంకా ఉడికిస్తూ అంది కీర్తి. కీర్తి మాటలకు కోపంగా తన హ్యాండ్ చూపిస్తూ, నేను ఇంకా నా హ్యాండ్ వాష్ చేసుకోనే లేదు కీర్తి, చూడు పెయింటింగ్ కూడా అలానే ఉంది అంటూ తన చేతులు చూపించి నవ్వుతూ అంది హాస్ని. హాస్ని చేతులు చూడగానే షాక్ అయ్యి, హాస్ని ప్లీజ్ వదిలేవే అంటూ అక్కడి నుంచి పరిగెత్తింది కీర్తి. ఆమె వెనకాలే హాస్ని కూడా. హాస్ని ప్లీజ్, నువ్వు పూసిన పెయింట్ని వదిలించుకోవడానికి ఇప్పటి వరకు పట్టింది, ఇప్పుడు నువ్వు అది రాస్తే రేపు మార్నింగ్ వరకు నన్ను వదలదు, నన్ను వదిలేవే అని ఏడుస్తూ పరిగెడుతూ ఉంది కీర్తి. పెయింటింగ్ పూసుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావే, అందుకే మళ్ళీ ఒకసారి వేద్దామని అంటూ కీర్తి వెనకాలే పరిగెడుతుంది హాస్ని. పరిగెత్తి అలసిపోయిన కీర్తి చివరికి హాస్ని చేతికి చిక్కింది. వెంటనే కీర్తిని పట్టుకొని ఆమె మొహం నిండా పెయింటింగ్ పూస్తూ, నేను కాదే, నాకు కిడ్స్ పుడితే నువ్వే వాళ్ళకు ఆంటీ అవుతావు అంటూ సరదాగా ఇద్దరు కొట్టుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు.
ఇంతలో సడన్గా హాస్ని మీద ఒక వ్యక్తి అటాక్ చేశాడు. సడన్గా తనని ఎవరో తోసేసరికి కింద పడిపోయింది హాస్ని. అమ్మా అని అరుస్తూ తన చేతిని పట్టుకొని చిన్నగా మూలుగుతుంది హాస్ని. హాస్నిని ఎవరో తోసేయడం చూసిన కీర్తి కోపంగా వాళ్ళని తోసేసి, మెంటల్, పిచ్చేమైనా ఎక్కిందా, తన్ని ఎందుకు తోసావు అని అరిచి కింద పడ్డ హాస్నిని లేపి, దెబ్బ తగిలిందా అని కంగారుగా అడిగింది కీర్తి. కీర్తి తన చేతులు పట్టుకోగానే అంటూ చిన్నగా అరిచిన హాస్ని అరుపుకి దెబ్బ వైపు చూసి, రాయి తగిలినట్టుందే, బ్లడ్ వస్తుంది అని అనింది కీర్తి. ఇద్దరూ తనకు తగిలిన దెబ్బల వైపు చూసుకుంటూ ఉన్నారు, కానీ ఎదురుగా ఉన్న మనిషి ఎవరో సరిగ్గా చూడలేదు. దెబ్బ తగిలిందన్న కోపంతో తోసేసిన వాళ్ళని తిడదామని అటువైపు చూసిన హాస్ని, తనతో పాటు చూసిన కీర్తి ఇద్దరూ తమ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యారు. మసక వెలుతురులో వికృతంగా కాలిపోయిన ముఖంతో అసహ్యంగా ఉన్న మనిషిని చూసి ఇద్దరూ భయంగా ఒక అడుగు వెనక్కి వేశారు. ఆ వ్యక్తి ఆకారానికి బట్టి ఒక అమ్మాయి అని ఇద్దరికీ అర్థమైంది. చూడటానికి భయంకరంగా ఉన్న ఆమెను చూసి ఇద్దరూ చాలా భయపడ్డారు. ఎవరు నువ్వు, ఎందుకు నాపై అటాక్ చేశావు అని కోపంగా అరిచిన హాస్ని మాటకి ఆ స్త్రీ కోపంగా అరుస్తూ, సే హాస్ని, ఇప్పుడు నిన్ను చంపేసి నా పగ తీర్చుకుంటాను అని అనింది. ఆ మాటలకి షాక్ అయ్యి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నా మీద నీకు పగేంటి అని హాస్ని కంగారుగా అంది. ఆమె వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపించడంతో ఎవరా అని ఆలోచించిన కీర్తి కొద్దిసేపటికి ఆ స్త్రీ వైపు చూసి, నువ్వు 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 నిత్యమే కదా అని కంగారుగా అడిగింది. కీర్తి మాటలకు షాక్ అయ్యి, ఏమంటున్నావే నువ్వు, తను నిత్య ఏంటి, తన ఫేస్ ఎందుకు ఇలా ఉంటుంది అని అయోమయంగా అడుగుతున్న హాస్ని మాటకు రెచ్చిపోయి ఈయన ఆ స్త్రీ, అవునే నేను నిత్యనే అని కోపంగా అరిచి, ఏంటి నేను ఇంకా బ్రతికే ఉన్నానని బాధపడుతున్నావా అని అనగానే హాస్ని భయంతో కళ్ళు పెద్దవి చేసి, నువ్వు నిత్యం అయితే మరి నీ ఫేస్ ఎందుకు ఇలా అయిపోయింది అని అడిగింది హాస్ని. నిత్య కోపంగా అరుస్తూ, ఇదంతా నీ వల్లే నా మొహం ఇలా తయారైంది, నిన్ను చంపేదాకా నాకు నిద్ర పట్టదు అని అరిచింది నిత్య. నిత్య మాటలకు ఒక పక్క భయపడుతూనే మరో పక్క అయోమయంగా, నీ మొహం ఇలా తయారవ్వడానికి నాకు సంబంధం ఏంటి అని అడిగింది హాస్ని. ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడకు, నీ మీద ప్రేమతోనే కదా ఆ విరాట్ నా ఫేస్ని ఇలా తయారు చేశాడు, అందుకే నిన్ను చంపి వాడి మీద పగ తీర్చుకుంటాను అంటూ నిత్య కోపంగా హాస్ని మీద దాడి చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తన మీదకు వస్తున్న నిత్యాన్ని చూసి భయంగా కీర్తి చేయి పట్టుకొని, పదవే వెళ్ళిపోదాం, ఇదొక సైకోలా కనిపిస్తోంది అని హాస్ని అరవగానే భయంతో ఇద్దరూ అక్కడి నుంచి పరిగెత్తారు. బలంగా ఉన్న వాళ్ళ ఇద్దరి పరుగుని హెల్త్ బాలని నిత్య అందుకోలేకపోయింది. ఇద్దరు ఫాస్ట్గా కార్ దగ్గరికి వచ్చి డ్రైవర్ని కార్ స్టార్ట్ చేయమని తొందర చేసి అక్కడి నుంచి బయటపడ్డారు. రొప్పుతున్న హాస్ని వైపు భయంగా చూస్తూ, ఇదేంటి, నువ్వు విరాట్ సార్ ఆమెతో డిన్నర్లు పార్టీకి తిరుగుతున్నావని చెప్పావు, కానీ నిత్య ఏంటి తన ఫేస్ని అలా చేసింది విరాట్ సార్ అని చెప్తుంది అని అడిగింది కీర్తి. దాన్ని ఆలోచిస్తూ, ఏమోనే నాకు కూడా తెలియదు, స్మిత వీడియో చూపించి నాకు అలానే చెప్పింది అని అనింది హాస్ని. కానీ నిత్య ఇప్పుడు తన మీద దాడి చేసింది మాత్రం ఖచ్చితంగా విరాట్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అని హాస్నికి కన్ఫర్మ్గా అర్థమైంది. అలాగే స్మిత తనకి చూపించిన వీడియో కూడా నిజమే అనుకుంది. కాకపోతే అది నిత్యతో డిన్నర్కి వెళ్ళడానికి కాదు, అది ఆమె ప్రాణాలు తీయడానికి తీసుకెళ్తున్నాడని హాస్నికి అర్థమైంది. కానీ ఆమెకు అర్థం కానిది, విరాట్ నిత్యను ఎందుకు చంపాలనుకున్నాడో ఎంతగా ఆలోచించినా హాస్నికి అర్థం కాలేదు. నిత్య ఏమైనా తన విషయంలో పెద్ద తప్పు చేసిందా, అందుకే విరాట్ తనకి ఇలాంటి శిక్ష వేశాడా అని ఆలోచిస్తున్న హాస్నిని, నీ హ్యాండ్కి చాలా బ్లడ్ వస్తుంది హాస్ని, వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం బెటర్ అని నింది కీర్తి. ఆమె మాటలకు స్వెల్లింగ్ వచ్చిన హ్యాండ్ చూసుకొని సరే అనడంతో ఇద్దరు హాస్పిటల్ వైపు వెళ్ళారు. అదృష్టం కొద్దీ పెద్దగా గాయం కాకపోవడంతో క్లీన్ చేసి బ్యాండేడ్ వేశారు డాక్టర్. ట్రీట్మెంట్ రూమ్ నుంచి బయటకు వచ్చిన హాస్ని కీర్తి వైపు టెన్షన్గా చూస్తూ, కీర్తి, ఆశ్రమంలో నిత్య నాపై అటాక్ చేసిందని ఎవరికి చెప్పకు, మళ్ళీ ఇది తెలిస్తే విరాట్ గారు ఈసారి నిత్యాన్ని నిజంగా చంపేస్తారు, నేనెందుకు చెప్తున్నానో నీకు అర్థమవుతోంది కదా
అని కంగారుగా అంది హాస్ని. అది ఎంత మెంటల్ క్యాండిడేటో తెలిసి కూడా నువ్వు దానిపై జాలిపడ్డం వదిలేస్తున్నావా? ఏ కారణం లేకుండా విరాట్ సార్ దాని ఫేస్ అలా చేస్తారా? కొంచెం థింక్ చేయి అని కోపంగా అంది కీర్తి. ఇప్పుడు ఆ మాట అనవసరం కీర్తి. దీనివల్ల సమస్య పెంచుకోవడం తప్ప తగ్గించుకోవడం ఉండదు. అసలు మ్యాటర్ తెలియకుండా ఆవేశపడడం కరెక్ట్ కాదు. సో ప్రస్తుతానికి మనం కామ్గా ఉండటం బెటర్. నువ్వు ఈ మాట ఎవరికి చెప్పకు. ఎవరికైనా చెప్తే నా మీద ఒట్టే అని స్ట్రిక్ట్గా కీర్తికి వార్నింగ్ ఇచ్చింది హాస్ని. నిత్య తన మీద అటాక్ చేసిందని తెలిస్తే విరాట్ ఖచ్చితంగా ఆమెను చంపేస్తాడు. తన వల్ల ఒక ప్రాణం పోవడం ఇష్టం లేక కీర్తిని సైలెంట్గా ఉండమని చెప్పింది హాస్ని. ఇంతలో తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ రింగ్ అవ్వడంతో బయటకు తీసి చూసింది హాస్ని. స్క్రీన్ పైన విరాట్ నేమ్ కనిపించడంతో కంగారుగా కాల్ లిఫ్ట్ చేసింది. హలో అని అంటున్న హాస్ని మాట పూర్తి కాకుండానే ఫోన్ ఆన్సర్ చేయడానికి ఎంత టైం తీసుకుంటావు బేబీ అని కోపంగా అన్న విరాట్ మాట వినిపించడంతో అరే కొన్ని సెకండ్స్ కూడా వెయిట్ చేయలేరా అని విరాట్ మీద అరిచింది హాస్ని. హాస్నికి కోపం వచ్చిందని తన గొంతు తగ్గించి ఎక్కడున్నావు అని అడిగాడు విరాట్. ఇంటికి వెళ్ళాకైనా తన దెబ్బ గురించి చెప్పాల్సిందే కదా అని హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పింది హాస్ని. హాస్పిటల్ అని అనగానే కంగారుగా ఏమైంది బేబీ, హెల్త్ బాలేదా అని అడిగాడు విరాట్. విరాట్ వాయిస్లో కంగారు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అదేం లేదు విరాట్ గారు, అనుకోకుండా కింద పడ్డాను, చిన్న దెబ్బ తగిలింది, బ్యాండేజ్ వేయించుకోవడానికి హాస్పిటల్కి వచ్చాను అని చెప్పింది హాస్ని. అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు విరాట్. అయ్యో పర్లేదు అని అంటున్న హాస్నికి కాల్ కట్ అయిన సౌండ్ రావడంతో చెప్పేది అస్సలు విండు కదా హిట్లర్ అని నిట్టూర్చింది హాస్ని. చిన్న గాయమని చెప్పినా వినకుండా ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అని లోపలే తిట్టుకుంటున్న హాస్ని చూసి ఏంటి మేడం, విరాట్ సార్ పిక్ చేసుకోవడానికి వస్తున్నారా అని అంది కీర్తి. కీర్తిని ఆశ్చర్యంగా చూస్తూ నీకెలా తెలుసు అని అడిగింది హాస్ని. జస్ట్ గెస్ చేసా బేబీ, విరాట్ సార్తో ఫోన్ మాట్లాడగానే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి చెప్పచ్చు సార్ ఏమన్నారో అని నవ్వుతూ అంది కీర్తి. హాస్ని ఏదో ఆలోచిస్తూ కీర్తి మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నామో అని విరాట్ గారికి తెలుసు కదా, మరి నిత్య మ్యాటర్ కూడా తెలుస్తుందంటావా అని కొంచెం కంగారుగా అంది హాస్ని. తన హ్యాండ్ బ్యాగ్ చేయికి తగిలించుకుంటూ ఏమో, విరాట్ సార్కున్న పవర్కి ఆ మ్యాటర్ తెలియకుండా ఉండదని నా డౌట్. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా తెలుస్తుంది అని చెప్పి సరే నేను ఇక బయలుదేరుతున్నాను అని నింది కీర్తి. ఒక్కదానివే వెళ్తావా? ఉండు, అందరం కలిసి వెళ్దాం. విరాట్ సార్ని నిన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయమని చెప్తాను అని అంది హాస్ని. ఏం అక్కర్లేదు, ఇప్పుడు మీ హిట్లర్ వస్తే నిన్ను ఆశ్రమానికి తీసుకెళ్ళినందుకు, నీకు ఈ దెబ్బ తగిలించినందుకు నన్ను డైరెక్ట్గా తీసుకెళ్ళి హుసేన్ సాగర్లో నిమజ్జనం చేయడం ఖాయం. ఇప్పుడు నేను అంత రిస్క్ తీసుకోలేనమ్మా అని వెటకారంగా అంది కీర్తి. కీర్తి మాటలకు మూతి ముడుచుకుంటూ విరాట్ గారు ఏమీ అలాంటి వారేం కాదు అని అంది హాస్ని. అబ్బో, హస్బెండ్ అంటే బేబీకి కోపం వస్తోందే అని నవ్వి నేను వెళ్ళేది హాస్టల్కి కాదు రూమ్కి అని అనగానే రూమా, అదెక్కడుంది అని కీర్తిని విచిత్రంగా చూస్తూ అంది హాస్ని. నేను ఇక నుంచి హాస్టల్లో ఉండట్లేదు, నా కోసం సపరేట్గా ఒక రూమ్ తీసుకున్నాను, ఇక నుంచి అక్కడే అని చెప్పిన వెంది కీర్తి. అవునా, సరేలే, కనీసం డ్రైవర్నన్నా నిన్ను డ్రాప్ చేయమంటానే, అతను ఎలాగో ఖాళీగా అని అంటున్న హాస్ని ఆపి అవసరం లేదు, నేను వెళ్తా అంటున్నాను కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తి. కీర్తి వెళ్ళిపోయాక కొద్దిసేపటికి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు విరాట్. వెయిటింగ్ లాంజ్లో కూర్చున్న హాస్ని దగ్గరకు వచ్చి ఏమైంది బేబీ, దెబ్బ గట్టిగా తగిలిందా అంటూ ఆమె బ్యాండేజ్ వేసిన చేతిని పట్టుకొని అటు ఇటు తిప్పుతూ చూశాడు విరాట్. తన కోసం అంత కంగారు పడుతున్న విరాట్ని చూసి నిజంగా నిత్య విషయంలో అలా ప్రవర్తించింది ఈయనేనా అని అనుకుంది హాసిని. ఇన్ని రోజులు విరాట్ నిత్య రిలేషన్షిప్లో ఉన్నారని అనుకుంది హాసిని. కానీ ఇప్పుడు విరాట్ ఆమెను చంపడానికి ట్రై చేసాడని తెలిసేసరికి విరాట్ని ఎలా అర్థం చేసుకోవాలో హాసినికి అస్సలు అర్థం కాలేదు. హాసినితో రాజేంద్ర మాట్లాడుతున్న విషయం విరాట్కి తెలుస్తుందా? హాసినిపై నిత్య అటాక్ చేస్తుందని విరాట్కి తెలిస్తే ఏం జరుగుతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.
ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.